ఆ రోజే భోజనాలయ్యాక స్థిమితంగా ఉండడం చూసి తన తండ్రికి మెల్లగా చెప్పింది. నాన్న, రమేష్ చంద్రపై మీ అభిప్రాయం ఏమిటి? అతనికేమమ్మా, నిక్షేపం లాంటి కుర్రాడు. అతనిలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. తండ్రి నోటి వెంటొచ్చిన ప్రశంసా వాక్యాలకు లవంగలత హృదయం ఉప్పొంగిపోయింది. అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకేమీ అభ్యంతరం ఉండదు కదా? తల వంచుకుని అడిగింది లత. ఆ మాటకి సంతోషంగా చూశాడు కూతురి వంక. అతనికి నీపైన ఆ అభిప్రాయం ఉండాలిగా. ఆయనే నిన్న ఈ ప్రస్తావన తెచ్చారు. నిన్ననే నీకు చెప్పాలనుకుని ధైర్యం చాలకు ఊరుకున్నాను. ఈరోజు మళ్లీ హెచ్చరించారు అంది జవాబుగా. తను ఏదైతే జరగాలని ఆశించాడో అదే నిజమయ్యే సూచనలు కనిపించేసరికి అతనికి ఆనందం అయిపోయింది. నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాను తల్లి. మీరిద్దరూ దంపతులు కావడం మించిన ఆనందం నాకు వేరే ఏముంటుంది? నా మనసులోని కోరిక ఫలించే తరుణం ఆసన్నమైతే నాకంతకు మించిన జీవన సాఫల్యం ఏముంది? ఉప్పొంగిపోతూ అన్నాడు గంగాధర్రావు. ఆ మాటలకు లవంగలత ఏనుగెక్కినంత సంబరపడింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు ఈ శుభవార్త రమేష్ చంద్ర చెవిని వేయడమా అన్న తహతహతో ఆ రాత్రంతా నిద్రపోలేదు లవంగలత. లత వాళ్ళ నాన్నగారికి చెప్పిందా? వాళ్ళ నాన్నగారు అంగీకరించారా? తెల్లవారి ఏ తీరం చేరుస్తుంది నన్ను అన్న ఆలోచనలతో రమేష్ చంద్రకు నిద్ర పట్టలేదు. ఎవరికి వారే అతి సుదీర్ఘమైన రాత్రి గడిపారు. తెల్లవారింది. కిటికీ తీస్తున్న శబ్దమయ్యి ఆదురుద్దాగా తలుపు తీశాడు రమేష్ చంద్ర. ఎదురుగా చిరునవ్వు, చిరుసిగ్గు దొంతరల మధ్య అప్పుడే పాల కడలిలో ఆవిర్భవిస్తున్న శ్రీ మహాలక్ష్మిలా కళకళ్లాడిపోతూ ప్రత్యక్షమైంది లవంగలత. లత, గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ. గుడ్ మార్నింగ్. సాయంత్రం కాదు, మధ్యాహ్నం సెలవు పెట్టి రాకూడదు? అలాగే, తప్పకుండా వస్తాను. మరి మీ నాన్నగారు? ఒప్పుకున్నారు అన్నట్టు తల ఊపి ఇంకక్కడ నిలబడకుండా పరిగెత్తింది లత. అది గుర్తించిన రమేష్ చంద్రకి భూమి ఆకాశం ఏకమైనంత ఆనందం కలిగింది. ఆ వయ్యారిని అమాంతం వెళ్లి కౌగిలిలో కరిగించాలన్న ఆవేశాన్ని ఆపుకుని ఈలవేసుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం తిన్నగా లతింటికే వచ్చాడు. అతన్ని చూడగానే గంగాధర్రావు ముఖం ఇంతైంది. రాబాబు అంటూ ఆపేక్షగా ఆహ్వానించాడు. అతని కోసమే కనిపెట్టుకునున్న లత అతన్ని చూస్తూనే సిగ్గుతో వంటగదిలోకి పారిపోయింది. ఆ అమ్మాయి అంతా చెప్పింది బాబు, నాకేమీ అభ్యంతరం లేదు. మరి నీ తల్లిదండ్రుల విషయం నువ్వు ఆలోచించు. నీ మీద వారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. వారు అభ్యంతరం చెప్పకుండా ఉండాలి. వారికి నీ అభిప్రాయం ఉత్తరం ద్వారా తెలియజేస్తే బాగుంటుంది. నీకు కట్న కానుకలకి లోటేమీ చేయను. మేము మీ కులం వారం, మీ శాఖ వారం. వారింకా అభ్యంతరం పెడతారంటావా? చటుక్కున తనొచ్చే ముందు తండ్రన్న మాట గుర్తుకొచ్చింది. ప్రదానం జరిగితే పెళ్ళేనట్టే. అది మళ్లీ తండ్రి నిలబడి చెబుతున్నట్టయింది. ఆ వెంటనే సూర్యకాంతం గుర్తొచ్చి ఆముదం తాగినట్లయింది. సౌందర్య విద్యా వినయ సంపన్న లవంగలతెక్కడా? చదువు సంధ్యారాణి, చూపులకైనా బాగుండని సూర్యకాంతం ఎక్కడా? ఛీ, తన తండ్రికేదో మతి భ్రమించి మేనరికమంటూ గొంతులు వేసి తనకి కట్టబెట్టాలని చూడడం ఎంత బుద్ధి తక్కువో లవంగలతను చూస్తే తెలిసిపోతుంది అనుకున్నాడు మనసులో. లవంగలతని చూశాక తన తండ్రి ఆ ప్రధానం గొడవ రద్దు చేసుకుంటాడనే తట్టింది రమేష్ చంద్రకి. వారికి కూడా అభ్యంతరం ఏం ఉండదండి. లతని చూస్తే ఎవరికి ఏ సాకు చెప్పబుద్ధి పుట్టదు అనన్నాడు నవ్వుతూ. ఆ మాటతో అతనంత ధైర్యంగా చెబుతుంటే తనింకా అర్థంలేని అనుమానాలు పెట్టుకోవడం మంచిది కాదనిపించింది గంగాధర్రావుకి. మంచిదే బాబు, కానీ వారు నిన్ను కన్న తల్లిదండ్రులు. వారితో మాట మాత్రమేనా చెప్పి పర్మిషన్ తీసుకోవడం నీ ధర్మం అన్నాడు హెచ్చరికగా. చెప్పడానికేం, చెబుతానులేండి అన్నాడు భరోసాగా. గంగాధర్రావు తృప్తిపడ్డాడు. లవంగలత రమేష్ చంద్రల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. తన కాలేజీ ఫ్రెండ్స్ అందర్నీ పిలిచింది లత. అలాగే తన సహవిద్యార్థులందర్నీ పిలిచాడు రమేష్ చంద్ర. గంగాధర్రావుని ఎరుగున్నవారు, స్నేహితులు అంతా హాజరయ్యారు అనుకున్న నాడు అనుకున్న ముహూర్తానికి రమేష్ చంద్ర లవంగలతల వివాహం వైభవంగా జరిగిపోయింది. తను ఎన్నాళ్లనుంచో కలలుగంటున్న యువకుడు తన కోరికల మేరకు దొరకడంతో తన తపస్సు ఫలించిందనే పొంగిపోయాడు గంగాధర్రావు. సహృదయుడు, సౌజన్యవంతుడు, అన్ని విధాలా యోగ్యుడు అయిన భర్త లభించడం తన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమని పరవశించింది లవంగలత. తన హృదయంలో ఎలాంటి పిల్ల కావాలనుకుంటూ వచ్చాడో అలాంటి యువతి, అంత అద్భుత సౌందర్యరాశి లభించిందని మురిసిపోయాడు రమేష్ చంద్ర. మొత్తానికి ముగ్గురి కలలు ఫలించాయనే సంబరపడ్డారు. నవదంపతులకి పగలు రాత్రి ఒకటిగానే కనిపిస్తున్నాయి. సెలవు రోజులు రోజులు గంటల్లా, నెలలు రోజుల్లా గడుపుతున్న ఆ మిథునానురాగం చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు గంగాధర్రావు. రమేష్ చంద్రకు లత తప్ప మరెవ్వరూ కళ్ళకి కనిపించడం లేదు. లతకి సర్వప్రపంచమూ రమేష్ చంద్ర అయ్యాడు. ఫైనల్ పూర్తి చేసింది లత.
రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. తన చిన్నారి అనుంగు భార్య లత గ్రాడ్యుయేట్ అయిందన్న రోజు లవంగలత కంటే ఎక్కువ సంతోషించినవాడు రమేష్ చంద్ర. ఉదయం కాఫీలు తాగే సమయంలో అప్పుడే స్నానం చేసొచ్చి కప్పుల్లో కాఫీ పోస్తున్న లతను చూసి, లత, ఏంటలా చిక్కిపోతున్నట్లు కనిపిస్తున్నావు, ఒంట్లో బాగలేదా అని అడిగాడు రమేష్ చంద్ర. గంగాధర్రావు ఆ సమయంలో ఇంట్లో లేడు. ఎవరో ఫ్రెండ్స్ ఆహ్వానం మీద వెళ్లవలసొచ్చి వెళ్ళిపోయాడు. లత సిగ్గుతో తలవాల్చుకుంది. నీకన్నింటికీ సిగ్గేనేమిటి అన్నాడు కినుకుగా రమేష్ చంద్ర. ముందు కాఫీ తాగండి, తర్వాత తీరుబడిగా పోట్లాడుదురుగాని. నీ కాఫీ ఏది? నేను కాసేపాగి తాగుతాను. అయితే నాతో కలిపి తాగడం ఇష్టం లేదా అంటూ కాఫీ కప్పు టక్కున టేబుల్పై నుంచాడు. మీకు ప్రతిదానికి అంత కోపమైతే నేను తట్టుకోలేను అంది మెల్లగా. మరి నువ్వు చేస్తున్న పనులేమన్నా బాగున్నాయేమిటి? మనిద్దరం కలిసి కాఫీ తాగుతాం కదా. ఇప్పుడేమో నా ఒక్కడికే ఇచ్చి నువ్వు కపదాట్లు వేస్తున్నావు. నన్ను ఏదో దూరం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నాను. అతను ఇంకేదో అనబోయేలోగా లవంగలత అక్కడ లేదు. కాస్త యువతలుగా వచ్చిన రమేష్కు వాంతి చేసుకుంటున్న లత కనిపించింది. కోపమంతా టప్పున ఎగిరిపోగా గబగబా వెళ్ళి ఆమెని పొదువు పట్టుకుని, లత, ఒంట్లో బాగలేదు అని అడిగాడు ఆదుర్దాగా. లత మౌనంగా ఊరుకుంది. రా, కాసేపు పడుకో అంటూ మెల్లగా తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. ఆసుపత్రికి వెళదామా? అక్కర్లేదండి, అదే తగ్గిపోతుంది. అందుకే నాకు ఒళ్ళు మండేది. ఏదంటే దానికి ఎడమొహం పెడతావు విసుగ్గా అన్నాడు రమేష్ చంద్ర. మీకంత విసుగైతే ఎలా? రేపు మీ అబ్బాయి కూడా మీలాగే చిరచరలాడుతూ ఉంటాడు అంది లత చిరుసిగ్గు దొంతరల మధ్య. అప్పటికి అసలు సంగతి అర్థమైన రమేష్ చంద్ర చంద్రబింబం లాంటి ఆమె ముఖబింబాన్ని ముద్దులతో ముంచివేస్తూ, చిరచిరలాడే అబ్బాయిని కనద్దు, శాంతి సౌజన్యాలతో మూసబోసుకున్న నీలాంటి కొందనపు ముద్దని కను అన్నాడు పట్రాని ఆనందంతో. ఆ తర్వాత చటుక్కున లేచి, ఇప్పుడిక తాసరం చేస్తే ఊరుకోను. పద, ముందు హాస్పిటల్కి వెళదాం అంటూ ఊదరగొట్టాడు రమేష్ చంద్ర. చీర మార్చుకుని వచ్చింది లత. తిన్నగా ఆసుపత్రికి తీసుకువెళ్లి టెస్టు చేయించాడు. 3వ మాసం వారంలో పూర్తవుతుందన్న వార్త నిర్ధారించుకుని మందులు తీసుకుని ఇంటికొచ్చేసరికి గంగాధర్రావు వచ్చున్నాడు. ఏమ్మా, ఒంట్లో బాగలేదా అని అడిగాడు ఆదుర్దాగా మందులు చూసి. బాగా లేదు అనేనండి నేను పోరి తీసుకువెళ్ళింది. మరో 6 నెలల్లో మీరు తాతయ్య అవుతారట అంటూ కొంటిగా భార్య కళ్ళలోకి చూశాడు రమేష్ చంద్ర. అది వింటూనే ఎగిరి గంతులేశాడు గంగాధర్రావు. తనింట్లో ఒక బుల్లిపాప అవతరించబోతోంది అనుకున్నాడు సంతోషంగా. 2 పూట్ల భోజనం టైంలో తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆమె తిన్నాకే బయటకు వెళ్లేవాడు రమేష్ చంద్ర. పళ్ళు పళ్లరసాలు అతనే దగ్గరుండి తినిపించి అప్పుడు మరో పని చూసుకునేవాడు. నెలలు నిండుతున్న కొద్దీ మరింత కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎంతో అపురూపంగా చూసుకోసాగాడు రమేష్ చంద్ర. ఒక శుభ ముహూర్తాన పండంటి పాపను కంది లవంగలత. ముమ్మూర్తులా తన పోలికలే పంచుకు పుట్టిన పాపను చూసి గర్వపడ్డాడు రమేష్ చంద్ర. పొత్తిళ్లలో పాపని చూసేసరికి అతని పితృప్రేమ పొంగి వరదలై ప్రవహించింది. నీలాగే మన పాపకు కూడా మంచి ప్రబంధ నాయికలా పేరు పెట్టాలి అన్నాడు పాపనెత్తుకుని. లతనవ్వి, మీ ఇష్టం, మీ అమ్మాయి ఇష్టం, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, నాదేముంది అంది. చివరికి ఆలోచించి వసుమతి అని పేరు పెట్టాడు రమేష్. పాపని వసు అని పిలిస్తే దెబ్బలాడేవాడు. వసు విసు అంటూ చక్కని పేరుని వికృతం చేయకు. సుమ అని పిలు, అందంగా ఉంటుంది, లేదా వసుమతీదేవి అని పూర్తిగా పిలు అన్నాడు ఖరారుగా. అతని పొట్టుదలకి నవ్వుకుంది లత. చివరికి అంతా సుమ అనే పిలవడం ప్రారంభించారు. దేవతలాంటి ఇల్లాలు మైమరిపించే పాపతో అతనికి స్వర్గం అంటే ఇదే సుమ అనిపించింది. రోజులు హాయిగా ఆనందంగా తీయగా గడిచిపోతున్నాయి. మీరు మనవరాలు పుట్టిందని మీ నాన్నగారికి మీ అమ్మగారికి రాశారా అని అడిగిందొకసారి లవంగలత. దానికి సమాధానం చెప్పలేదు రమేష్. అసలు ఇంతవరకు అతను ఉత్తరంలో పెళ్లి చేసుకున్నట్టే రాయలేదు. ఒక్కసారే పాపను లతను తీసుకువెళ్లి చూపించాలని అతని ఆశ. ఆమెని బిడ్డను చూస్తే వారేమీ అనరని ముందు చెప్పలేదని గింజుకున్నా ఆ తర్వాత సర్దుకోకపోరని, వారు భయపడే దొరసాని పిల్లని కాక అచ్చ తెలుగు పిల్లే కనుక ఏమీ గొడవ చేరని అనుకున్నాడు మనసులో. అందుకే ఆ విషయానికంత ప్రాముఖ్యత ఇవ్వలేదు రమేష్. రమేష్ చంద్ర చదువు పూర్తయింది. ఇంకా బయలుదేరాలన్న ప్రయత్నంలో ఉండగా గంగాధర్రావుకు ఉన్నట్లుండి హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కాస్త తేరుకున్నట్టు కనిపించాడు. నా భార్యని పిల్లని తీసుకువెళ్ళిపోతాను మామయ్యగారు, మీరు కూడా మాతో రండి అని చెప్పాడు కిందటి రోజే రమేష్ చంద్ర. ఆ రాత్రే అతనికి హార్ట్అటాక్ వచ్చింది. తండ్రిని కనిపెట్టుకోక తప్పనిసరైంది. అయితే విదెప్పుడు మానవ జీవితాలతో చెలగాటం ఆడుతూనే ఉంటుంది. మామగారికి తగ్గాక
అందరూ కలిసి బయలుదేరాలి అనుకున్న రమేష్ చంద్ర ఆలోచనలను వమ్ము చేస్తూ తండ్రి పంపిన వైర్ అందింది. మీ అమ్మకి చాలా సీరియస్గా ఉంది, పరీక్షలైతే వెంటనే బయలుదేరరా. అది చూడగానే పిడుగుపడినట్లయ్యాడు. కళ్ల ముందు కన్నతల్లి ప్రత్యక్షమై ఒక్కసారి రాబాబు అని దీనంగా పిలుస్తున్నట్లయింది. లత, అమ్మకి బాగలేదట, నిన్ను పాపని తీసుకువెళ్లి చూపించాలంటే మీ నాన్నగారిని ఇంకా 2 రోజులు హాస్పిటల్లో ఉంచమన్నారు కదా, ఏం చేద్దాం అన్నాడు దీనంగా. మీరు వెళ్ళిరండి, నేను నాన్నగారికి తగ్గాక ఆయన్ని పాపని తీసుకునొస్తాను అంది జారిపోయే ధైర్యాన్ని కూడదీసుకుంటూ. అతని కళ్లల్లో నీరు గిరుక్కుని తిరిగింది. భార్యని పాపని తీసుకుని సంతోషంగా వెళ్లి నలుగురికి చూపించే అవకాశం లేకుండా పోవడం, ఆ తర్వాత విధి వక్రించి తన తల్లిపోయినా గంగాధర్రావు పోయినా ఏమిటి కర్తవ్యం? ఒంటరిగా లత పాపను తీసుకుని రాగలదా? ఇక్కడ ఆమెను ఎవరు సముదాయిస్తారు? అక్కడ తనే విపత్కర పరిస్థితుల్లో పడతాడో? తన భార్యని బిడ్డని చూసే గీత తల్లికుందా? రకరకాల ఆలోచనలతో బుర్ర వేడికిపోయినా చివరికి విషణ్ణ హృదయంతో పాపని లతని వదిలి మామగారితో మరీ మరీ చెప్పి ఒక్కడు ఇండియా బయలుదేరాడు రమేష్. విమానాశ్రయానికి పాపని తీసుకుని లత వచ్చింది. నాన్న నాన్న అంటూ ఏడాది నిండని పాప గోలపెట్టి ఏడుస్తుంటే సదా ఆనందం తాండవించే లత ముఖం మేఘాచ్ఛాదితమై చంద్రబింబంలా తయారై కళ్ల నుండి ధారగా కన్నీరు స్రవిస్తుంటే చూడలేకపోయాడు రమేష్ చంద్ర. నువ్వు ఏడవకు లత, నువ్వు సుమ అలా ఏడుస్తుంటే నాకు పోబుద్ధి కాదు అన్నాడు వేదనగా. మెల్లగా కన్నీరొత్తుకుంది లత. నన్ను పాపని మర్చిపోకండి, మీ అమ్మగారికి ఎలా ఉంది టెలిగ్రామ్ ఇవ్వండి, ఆమెకి కాస్త తేటగా ఉంటే మీరే వచ్చి నన్ను పాపని తీసుకువెళ్ళండి అంది ఏడుపు గొంతుతో. అలాగే అన్నట్లు తల ఊపాడు. వారిద్దరినీ ఎడం చేస్తూ విమానం పైకి ఎగిరింది. మరు నిమిషంలో అది వినువీధిని వారి మధ్య దూరాన్ని పెంచుతూ కనుచూపు మేర దాటిపోయింది. కన్నీళ్లతో పాపం తీసుకుని ఇంటికొచ్చింది లత. కూతురి కన్నీళ్లు చూసేసరికి గంగాధర్రావు హృదయం 1000 వక్కలైంది. వారిద్దరి మధ్య తానొక పెద్ద భూతంలా తయారై వియోగం కలిగించానని, తాను లేకపోతే అతడు సంతోషంగా వారిని వెంటబెట్టుకుని తీసుకువెళ్లేవాడని, ఇంకిప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయోనని, రోగగ్రస్త అయిన అత్తగారికి ఆ ఇంటి కోడలుగా సేవలు చేయాల్సిన బాధ్యత తన కూతురికి తన వల్లే లేకుండా పోయిందని, ఇలాగే రకరకాల ఊహలతో మరింత రోగం తెచ్చుకున్నాడు గంగాధర్రావు. ఆయన ఈ పాటికి వెళ్లే ఉంటారు. అత్తగారు ఎలా ఉందో, తమ పెళ్లి మాట విని వారేమన్నారో, ఆవిడికి నయం కావాలని రమేష్ వచ్చి తనను బిడ్డను తన తండ్రిని స్వయంగా ఇంటికి తీసుకువెళ్లాలని, తనని బిడ్డని అత్తమామలు ఆదరించాలని, ఇలాగే కోటి కోరికలతో కనపడిని దేవతలకు మొక్కుకోసాగింది లత. రమేష్ చంద్ర ఇంటికొచ్చేసరికి ఇల్లంతా బంధువులతో నిండుంది. తల్లికి ఎలా ఉందోనన్న అదిరిపాటుతో ప్రవేశించాడు ఇంట్లోకి. తల్లి మంచం పక్కనే కూర్చున్నాడు తండ్రి. కొడుకును చూడగానే పట్రాని ఆనందం కలిగింది పరశురామయ్యకి. వచ్చావా రమేష్, నీకోసమే ఆఖరు ప్రాణం నిలుపుకుంది మీ అమ్మ అన్నాడు గద్గద స్వరాన. కొడుకొచ్చిన ఆనందం ఒక్క క్షణమే అతను అనుభవించింది. అమ్మా అంటూ తల్లి మంచం మీదే కూర్చుని పిలిచాడు రమేష్ మెల్లగా. కళ్ళు విప్పి చూసింది రాజ్యలక్ష్మి. కొడిగట్టిన దీపంలా ఉన్న ఆమె పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది. కళ్లల్లో కోటి మెరుపులు. వచ్చావా నాయనా, నీకోసమేరా నేనీ ప్రాణాలతో ఉన్నది అంది ఆయాసంగా. తల్లిని ఆ స్థితిలో చూసేసరికి చాలా బాధ కలిగి కళ్ల వెంబడి 2 అసురు కణాలు రాలిపడ్డాయి. ఇంతలో ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో, వచ్చేవాళ్ళుడు అంటూ సంబరంగా దగ్గరకొచ్చాడు జగన్నాథం. అసలే బంగారం లాంటి రమేష్ చంద్ర లండన్ నీరు బాగా వంటబట్టి మరింత మిసమిసలాడిపోతున్నాడు. ఉన్నత విద్యనభ్యసించిన అతని రూపంలో నూతన గాంభీర్యం తొణికిసలాడుతుంటే కళ్ళు తిప్పుకోలేకపోయారంతా. అమ్మాయి, మీ ఆయనొచ్చాడు అంటూ లోపలికి వినపడేలా అరుస్తుంటే ఉలిక్కిపడిన రమేష్ సూర్యకాంతం రావడం చూసి ముఖం మాడుచుకున్నాడు. నువ్వు తిరిగొచ్చేలోగా మా అమ్మాయి ఎన్ని పరీక్షలైనా పాస్ అయి కూర్చుంటుంది అని పెద్ద చదివేసినట్లే చెప్పిన జగన్నాథానికి కూతురు 5th ఫారం ఫెయిల్ కావడంతో తికమక పడ్డాడు. పైగా మళ్లీ పరీక్షకి కట్టమని ఎన్ని విధాల పోరినా సూర్యకాంతం చదువు మీద శ్రద్ధ కనబరచకపోయేసరికి పచ్చి వెలక్కాయ గొంతున పడినట్లయింది. దాంతో సూర్యకాంతం చదువు గట్టం ముగిసిపోయింది. ప్రదానం జరిగిపోయింది కనుక ఇక చదివినా చదవకపోయినా పర్వాలేదు, అయిన దాన్ని కాదనరు అనే దిలాసాతో ఉన్నాడు జగన్నాథం. సూర్యకాంతం చదువుకి ఫుల్ స్టాప్ పెట్టిందని విని విసుక్కున్నవాడు పరశురామే మాత్రమే. సూర్యకాంతాన్ని ఎప్పటినుంచి ఉంచితే అలవాటు పడిపోతుంది అంటూ మెల్లగా ఇక్కడే ఉంచేశాడు జగన్నాథం. ఆ ఇంటి కోడలుగానే ఆమె వ్యవహరింపబడుతోంది ఆనాటినుంచి. మీ అమ్మ నీ పెళ్లి కోసం ఆ విధంగా మంచాన పడి కొట్టుకుంటోంది, రేపే ముహూర్తం అంటుంటే బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు రమేష్ చంద్ర. రేపు పెళ్ళేమిటి నానా, నేను చేసుకోను అన్నాడు తీక్షణంగా.
ఇది మరీ బాగుంది. వెళ్ళబోతూ తాంబూలాలు పుచ్చుకుని అన్నీ చేసి ఇప్పుడు చేసుకోనంటావేమిటి? ముందుకొస్తూ అన్నాడు జగన్నాథం. నాకిష్టం లేదు నాన్న. నేనక్కడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా? అదిరిపడ్డారంతా. ప్రధానం జరిగితే పెళ్ళైనట్టే లెక్క. అది ఆనాడే చెప్పాను. అలాంటి సమయంలో మరో పిల్లని ఎలా పెళ్లి చేసుకున్నావు? అది ఆనాడే నీ భార్య అయింది. భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నువ్వు చదివినలా అదే చెప్పిందా? ధాటిగా అడిగాడు పరశురామయ్య. నా మనసుకు నచ్చిన పిల్లని చేసుకుంటాను. ఆక్షేపణ చెప్పడానికి మీరెవరు? అయితే అంత దూరం వచ్చావన్నమాట. మేము నిశ్చయించి ప్రదానం జరిపి అన్నీ చేసుకుని ఏదో కాస్తంత వ్యవధి లేక పెళ్లి పందిరి వేయకుండా పంపాం. అంత మాత్రాన ఇదెలా ఒమ్మవుతుంది? చట్టరీత్యా సూర్యకాంతం నీ భార్య. చట్టాన్ని రక్షించవలసిన నువ్వు భక్షించుకోవడం కూడని పని. మా పిల్ల మనసు ఏమవుతుందనుకున్నావు? ఎక్కడో విదేశాల్లో ఎవతనో కట్టుకున్నానంటే సరిపోయిందా? ఆ పెళ్లి ఏ విధంగానూ ఎంతమాత్రమూ చెల్లదు. నాకు పట్టుదలే వచ్చిందంటే నిన్ను జైలు పంపిస్తాను అంటూ పెద్దగా అరవడం ప్రారంభించాడు జగన్నాథం. ఇంకేముంది, లండన్లో ఎవతనో కట్టుకున్నాడు బాబోయ్, నేను నూతిలో పడి చేస్తాను అంటూ గుండెలు బాదుకుంది సూర్యకాంతం. అంతా ఆమెను పట్టుకుని ఆపారు. అది ఏనాడో నీ భార్య. నోరు మూసుకుని మూడు ముళ్ళివేయి. దొరసాందానికి ఒక మొగుడు ఒక బంధం అనేవి ఎక్కడేడిసాయి? ఈ పాటికి అది మరెవరినో చేసుకునే ఉంటుంది. నీకోసం కనిపెట్టుకుని కూర్చుంటుందా? మీ అమ్మ పోయే ప్రాణాన్ని సుఖంగా పోని అంటూ పరశురామయ్య రమేష్ చంద్రను అడకత్తెరలో పెట్టి నొక్కసాగాడు. ఆ పిల్ల దొరసాని కాదు, మన వాళ్ళమ్మాయి అని ఎంత చెప్పబోయినా అతన్ని మాట్లాడనీ లేదు. అతను చెప్పేవేమీ వినలేదు. కొంపలంటించాడు వీడు. ముందు నయాన్నో భయాన్నో దారిలో పెట్టాల్సిందే అన్న తత్తరపాటుతో ఉన్న నలుగురు పెళ్లికి బ్రాహ్మణుడికి కబురు పెడుతుంటే మండిపోయింది రమేష్ చంద్ర మనసు. నేను ఏమైనా సరే సూర్యకాంతం ప్రదానం రద్దు చేసుకుంటాను. మొండిగా అంటున్న రమేష్ మాటలకి ఇంకా లాభం లేదని అట్నుంచి నరుకు రావాలని భావించిన జగన్నాథం, అమ్మాయి పద, మనిద్దరం ఇంత విషమింగి చేద్దాం. ఇక్కడ పెళ్ళాన్ని వదిలేసి చదువంటూ వెళ్ళి అక్కడ ఎవతి వల్లోనో పడి నీకింత ద్రోహం తలపెట్టాక ఏమో కొంత బ్రతుకుతాం. ఏమయ్యా, ఆనాడే నిశ్చితార్థాలయ్యాయే, పెళ్లి చేయలేదేం అని నలుగురు నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అన్ని ఆశలు అతని మీద పెట్టుకున్న నా పిల్ల నిండు జీవితం నాశనమైంది. ఇక మేం బ్రతికేం చచ్చాం అంటూ ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకుని జగన్నాథం ఏడవసాగాడు. ఒరే, నువ్విలాంటి ద్రోహబుద్ధి కలవాడవని అనుకోలేదురా. వాళ్ళు చూడరా ఎలా ఏడుస్తున్నారో. వాళ్ల ఉసురు నీకు తగిలి తీరుతుందిరా అంటూ పరశురామయ్య చీత్కారం చేశాడు. మా విషయం తీసేనాయనా. ఆఖరిసారిగా నిన్ను పసుబట్టలతో చూడాలని ప్రాణం బిగబట్టుకొస్తున్న మీ అమ్మని చూడు అంటూ ఇంట్లోని బంధువులు అతన్ని అన్ని విధాలా నిస్సహాయుని చేశారు. ఒంటరిగా అందరితోనూ పోరలేని అసమర్థుడయ్యాడు రమేష్. ఎంత ప్రయత్నించినా అతను చెప్పబోయినవేవీ చెప్పలేకపోయాడు. ఫలితం ఆ మర్నాడు ఉదయం 6:30కి రమేష్ సూర్యకాంతాల వివాహం జరిగిపోయింది. అనుక్షణం లత వసుమతి కళ్ల ముందు దీనంగా కనిపిస్తుంటే తను లండన్ వెళ్లబోయే ముందు జరిగిన ఈ నిశ్చితార్థాన్ని ఎందుకు ఆపకుండా జీవితాన్ని కడగళ్లపాలు చేసుకున్నానా అని దుఃఖపడసాగాడు రమేష్. రమేష్ పెళ్లైన అరగంటకి రాజ్యలక్ష్మి ప్రాణవాయువు అనంతవాయువుల్లో కలిసిపోయింది. జగన్నాథం హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు పెళ్లైపోగానే. తల్లి అంత్యక్రియల సన్నాహంలో ఉన్న రమేష్ చంద్ర మనసు మాత్రం లండన్లోని లత చుట్టూ పరిభ్రమిస్తోంది. తన బిడ్డ తన కోసం ఏం దిగులు పెట్టుకుందో, దిక్కు మొక్కు లేక ఆస్పత్రి పాలైన తండ్రితో లత ఏం అవస్థపడుతోందో అన్న దిగులే అతన్ని వేధించసాగింది. ఛీ, మరో 4 రోజులు ఆగొస్తే పోయేది కసిగా అనుకున్నాడు. భర్త నుంచి ఏ విధమైన జవాబు రాక తలడిల్లిపోసాగింది లత. పాప తండ్రి కోసం పెట్టే పేచీలకు అంతులేదు. అల్లుడి దగ్గర నుంచి ఉత్తరం రాకపోవడం, కూతురు దిగులుతో చిక్కి సగమైపోవడం, చిన్నారి వసుమతి తండ్రి కోసం దిగులుపడి జ్వరం తెచ్చుకోవడం అన్నీ గంగాధర్రావు మనసును వ్రయ్యలు చేశాయి. ఆయన మరింత బెంబెలెత్తిపోసాగాడు. ఇక ఉండబట్లేక ఉత్తరం రాసింది లత. ఆ ఉత్తరం అందుకుంది పరశురామయ్య. శ్రీవారికి, మీ అమ్మగారికి ఎలా ఉందో తెలియక చాలా కంగారు పడుతున్నాను. మా నాన్నగారింకా బాగా కోలుకోలేదు. పాప మీకోసం బెంగతో జ్వరం తెచ్చుకుంది. విషయాలతో ఉత్తరం రాయండి. వీలైతే బయలుదేరి రండి. ఇట్లు లవంగలత. లవంగలత పేరు మామూలుగానే ఉందే. అయితే దొరసానమ్మని కాదన్నమాట ఈయనగారు కట్టుకుంది. చాలా ఘనకార్యాలే చేశాడు. ఒక పిల్లను కూడా కన్నాడన్నమాట. చాలా గ్రంథసాంగుడయ్యాడు అనుకుంటూ ఆ ఉత్తరం తీసి కొడుకు కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు. తల్లిపోయిన 6వ రోజున లతకి ఉత్తరం రాశాడు రమేష్. అందులో తన తల్లి చనిపోయిందని, పాపని జాగ్రత్తగా చూసుకోవాల్సిందని మాత్రమే ఉంది. భర్త వద్ద నుంచి వచ్చిన ఉత్తరం చాలా అసంతృప్తిని కలిగించింది లతకి. ఏదో పొడిపొడిగా ఉన్నట్టున్న ఆ ఉత్తరానికి ఏం జరిగింది, ఆయన తల్లిపోయిన దిగులుతో ఉన్నారా అనుకుంటూ ఎటూ సమాధాన పడలేకపోయింది లత. ఏమ్మా, ఆ అబ్బాయి ఉత్తరం రాశాడా ఆదుర్దాగా అడిగాడు గంగాధర్రావు. రాశారు నాన్న, ఆయన తల్లి చనిపోయిందట అనేసరికి లత కళ్ళల్లో నీళ్లు నిలిచాయి.
అయ్యో, నిన్ను పాపని చూడకుండానే తనువు తెల్లార్చుకుంది అనుకున్నాడు గంగాధర్రావు. తన ఉత్తరానికి జవాబు లేదు, ఆయన రాసింది అంతంత మాత్రంగానే ఉంది అని బాధపడసాగింది లత. లత దగ్గర నుంచి ఉత్తరం రాలేదే, పాప వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారో అనుకుంటూ మదన పడసాగాడు రమేష్ చంద్ర. మరో వారం తిరిగేసరికి గంగాధర్రావు ఇహలోక యాత్ర చాలించుకున్నాడు. తన మూలాన కూతురి జీవితం అస్తవ్యస్తమైందే అన్న బాధతో సగం రోగం పెంచుకున్న గంగాధర్రావు ఇక అట్టే శ్రమ పెట్టదలుచుకున్నట్టు త్వరగానే తనువు చాలించుకున్నాడు. పసిబిడ్డతో లవంగలత దుఃఖం వర్ణనాతీతం. ఈ సమయంలో దగ్గర లేకుండా పోయిన భరతని తలుచుకుని కంటికి కడివిడుగా ఏడ్చింది. చివరికి ఏ దేశం అతనికెంత తిండి పెడుతూ వచ్చిందో ఆ దేశమే అతన్ని తనలో లీనం చేసుకుంది. చివరికి ఆఫీసు వారు, ఇరుగు పొరుగు వారే సాయం చేశారు అతని తుది యాత్రకు. ఇంకా ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ లత, పాప మిగిలిపోయారు. కట్టుకున్న భర్త దూరమయ్యాడనుకుంటే అండగా ఉన్న కన్నతండ్రి కూడా శాశ్వతంగా దూరం అయిపోయాడు అనుకుంటూ తనివితేరా ఏడ్చింది. ఆ కన్నీటి మధ్య రమేష్ కనిపించగా కాగితం, కలం తీసుకుని ఉత్తరం రాసింది. శ్రీవారికి, అత్తయ్యగారు పోయారని విని నేను చాలా బాధపడ్డాను. మా నాన్నగారు కూడా పోయారు. నేను వసు ఏకాకులమయ్యాం. దయచేసి నన్ను తీసుకుని వెళ్లరు. లవంగలత. ఆ ఉత్తరం జగన్నాథానికి అందింది. అతను చెంచబోయేలోగా పరశురామయ్య రావడంతో ఆ దేశం నుంచి ఆ కురిదయం రాసినట్లుంది. ఇది చించిపారే, లేకపోతే నా కూతురు ఏడుస్తుంది అన్నాడు జగన్నాథం. పరశురామయ్య విప్పి చదివాడు. ఎందుకో ఆ ఉత్తరాలు చించివేయబుద్ధి కాక రెండూ దాచిపెట్టాడు. లత నుంచి జవాబు లేదే, వాళ్ల నాన్నగారికి ఎలా ఉందో తెలియలేదే. ఈ విధంగా పరిపరి విధాలు పోతోంది మనసు. లత, మీ నాన్నగారికి ఎలా ఉంది? నాకు జవాబు రాయవేం? పాప ఎలా ఉంది అంటూ భర్త నుంచొచ్చిన ఉత్తరం చదివి నిలువున నీరైపోయింది లత. తను రాసిన ఉత్తరాలేవి అతని కందనీయకుండా చేస్తున్నారని, తనతో బాంధవ్యాన్ని చివరికి వారు హర్షిస్తారో హర్షించరో అని యాతన పడసాగింది లత. ఇంకా ఆలస్యం చేస్తే లాభమేముంది? ఆయనకి ఎవరినన్నా ముడిపెడితే తామిద్దరికీ శాశ్వత దుఃఖం అనుకుంటూ తనే భర్తని కలుసుకోవడానికి బయలుదేరింది లత. ఎలాగో మెడలు వంచి పాత మాట ప్రకారం సూర్యకాంతానిచ్చి చేశాం. ఆ ఉత్తరాలు రాకుండా, వచ్చినవి అందకుండా చేస్తే రాజీపడి రమేష్ కుదురుగా కాపురం చేసుకుంటాడు అని సంతోషపడుతున్నాడు జగన్నాథం. రమేష్ చంద్ర గారు ఉన్నారా అండి? గుమ్మంలో నిలబడిన ఆమెను చూసి లోపల నుంచి బయటకొచ్చింది సూర్యకాంతం. ఆమె మెడలో మంగళసూత్రం చూస్తూనే అదిరిపడింది లత. ఈమె ఎవరో తెలుసుకోవాలని, రమేష్ భార్య కాకూడదని మనసులోనే అనుకోసాగింది లత. ఆయన లేరు, సాయంత్రంగాని రారు. వారు మీకేమవుతారు? ఊపిరి బిగబట్టుకుని అడిగింది లత. మా వారు. అంతే. తలపై 1000 బాంబులు పడినట్లు, పాతాళలోకంలోకి తను కూరుకుపోతున్నట్లు కళ్ళు బైర్లు కమ్మి లోకమంతా చీకట్లా తోచసాగింది లతకు. ఈవిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? తనతో పెళ్లికి ముందేనా? అంతే ఉంటుంది. లేకపోతే ఆయన ఈ దేశం వచ్చిన 2వ రోజే తల్లిపోతే ఈ కాస్త సమయంలో పెళ్ళెలా అవుతుంది అనుకుంటూ ఉప్పొంగుతున్న కన్నీటిని బలవంతాన ఆపుకుంది. మీరెవరు? నేనా? ఏదో కేసు విషయం చెప్పాలనొచ్చిన క్లయింట్ని అని జవాబిచ్చి మెల్లగా కిందకు దిగింది. ఎన్ని ఆశలతో, ఎన్ని కోరికలతో తని ఇండియాలోని ఆంధ్రదేశం, విజయవాడ వెతుకుంటూ వచ్చిందో చివరకన్నీ బూడిదలో కలిసిపోయాయి. తన జీవితం, తన కూతురి జీవితం పూర్తిగా అగ్నిలో పడి దగ్ధమైపోయింది. చివరికి తన భర్త కూడా మోసకారే అయ్యాడు. ఆడపిల్లని వంచడానికి పెద్ద చదువులు కూడా అడ్డురావేమో. ఇండియాలో ఆమెను చేసుకుని తిరిగి లండన్లో తన్నెందుకు చేసుకోవాలి? అక్కడున్ననాళ్లు ఆనందించడానికి పనికొస్తుందనా? లా చదివిన ఆయనకి లా పాయింట్లను గురించి ఎవరు చెప్పాలి? అవును, ఇక్కడ ఈమె ఉంది కనుకనే తనని ధైర్యంగా వదిలారు. రేపు కోర్టుకు వెళ్లినా తనతో వివాహాన్ని రద్దు చేసుకోక తప్పదని ఆయనకు తెలుసు. ధారాపాతంగా కారుతున్న కనిటిని ఆపుకోవడం కూడా ఆమె వల్ల కాలేదు. గుమ్మం దిగి 4 అడుగులు వేసేసరికి పరశురామయ్య ఎదురుపడ్డాడు. కళ్ళు తుడుచుకుంటూ తన ఇంటి గుమ్మం దిగుతున్న ఆమెని 25 గజాల దూరం నుంచే గుర్తించాడు. ఎవరమ్మా నువ్వు? మనసులో ఏదో అనుమానం కలగగా పలకరించాడు పరశురామయ్య. మీరు లాయర్ గారి నాన్నగారా? అప్రయత్నంగానే అడిగింది. అవును. ఆమె అడుగుతున్న ధోరణిలో అతని అనుమానం బలపడుతోంది. నమస్కరించింది లత. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్లున్న ఆమె రూపాన్ని, చంకలో బిడ్డని చూసి ఆ లండన్ నుంచి రాలేదు కదా అన్న శంక దృఢతరమవుతోంది. పైగా ఆ పసిబిడ్డలో తన కొడుకు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఎవరు? మళ్లీ అడిగాడు పరశురామయ్య. నేనా? విషాదంగా నవ్వి, ఏదో కేసు విషయం చెప్పాలనొచ్చాను, వారు లేరుగా అంది తడబాటుతో. రక్త సంబంధం. పాప పరశురామయ్యని చూసి నోరారా నవ్వుతుంటే ఆ నవ్వుకు పులకించిన పరశురామయ్య తటాలను చేయి చాపాడు.
ఆ చేతుల్లోకొచ్చి వాలిపోయింది. ఎంతో ఆపేక్షగా పసిబిడ్డను తన గుండెలకు హత్తుకుని 2 బొగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. లత కళ్ళ నుండి అశ్రువులు స్రవిస్తూనే ఉన్నాయి. నీకెవరూ లేరా అమ్మా? కంఠం పెగుల్చుకుని అడిగాడు. ప్రస్తుతం ఎవరూ లేనట్టే కన్నీరు తుడుచుకుంటూ జవాబిచ్చింది. నువ్వు చదువుకున్నావా? లండన్లో BA పాస్ అయ్యాను అప్రయత్నంగానే అంది లత. దాంతో తన కొడుకుని పెళ్లాడిన ఆమె ఈ పెళ్ళేనని పూర్తిగా రూఢిపడింది. ఒక్కత్తివే లండన్ నుంచి వచ్చావా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మా వారిని చూద్దామని, వారి కోసం పాప ఎలా ఏడుస్తుందో చెప్పాలని వచ్చాను. కానీ మా దురదృష్టం మమ్మల్ని వెంటాడుతోంది. ఆయన మాకు దూరం అయిపోయారు అంటూ నిశ్శబ్దంగా రోధిస్తుంటే పరశురామయ్య గుండెలు పిండుకుపోయాయి. మరైతే ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? అడగలేక అడిగాడు. నాలాంటి నిర్భాగ్యురాళ్ళందరూ ఎక్కడికి పోతారో నేను అక్కడికే. ఈ బెజవాడలో కృష్ణానది ఉండనే ఉంది అంటూ పాపనందుకుని అదిరిపడిన పరశురామయ్య ఏదో అనేలోగానే వడివడిగా అడుగులు వేస్తూ సందుమలుపు తిరిగిపోయింది లత. నిస్త్రాణంగా కత్తివేటుకు నెత్తురు చుక్క లేనట్లుంది పరశురామయ్య పరిస్థితి. లోపలికొస్తూనే మంచం మీద వాలిపోయాడు. ఎంత పాపిష్టి పనిచేశాను. చేతులారా నా కొడుకు జీవితంలో నేనే నిప్పులు పోసానే. ఆ పిల్ల ముందు ఈ సూర్యకాంతం ఏ మూలకి? అందం, చదువు, వినయం అన్నీ మోసపోసుకున్న బంగారు ముద్ద కనుకే తన కొడుకు వలచి పెళ్ళాడాడు. ఇలాంటి పిల్లని, బిడ్డ తల్లిని తనే దూరం చేశాడు చేజేతులా. ఛీ, ఆనాడా ప్రదానం ఎందుకు చేసుకుని ఆ సూర్యకాంతాన్ని ఖాయపరుచుకున్నాను? ఇరుకున పెట్టి తన బిడ్డని సూర్యకాంతాన్ని ఏలుకోవడం తప్పనిసరి పరిస్థితుల్లో ఎలా పడేశాను అనుకుంటూ కుమిలిపోసాగాడు. అన్నింటికంటే తన కొడుకు బిడ్డ మరీ మరీ గుర్తుకొస్తోంది. ఎంత ముద్దుగా ఉంది. అలాంటి పిల్లని తీసుకుని లత బెజవాడలో కృష్ణానదుంది అని చెప్పడం మరింత బల్లెంలా దిగిపోయింది గుండెలో. తన తెలివి తక్కువ వల్ల 2 ప్రాణాలు పోతున్నాయే అనుకుంటూ వేదన పడుతుంటే తలపోటు ప్రారంభమైంది. బీపీ పెరిగిపోయింది. మానసిక ఆందోళన మితిమీరి భయోద్వేగాలు విపరీతంగా పెరిగిపోవడంతో విరుచుకు పడిపోయాడు. రమేష్ వచ్చేసరికి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న తండ్రిని చూసి కంపించిపోయి డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చేసరికి అతని మాట పడిపోయింది. అనుకోని సంఘటనకు పూర్తిగా పాడైపోయింది రమేష్ మనసు. అటు లత నుంచి ఏ కబురూ లేదు. ఇటు తండ్రి చూడబోతే ఇటువంటి పరిస్థితుల్లో పడిపోయాడు. కాసేపటికి కొడుకును దగ్గరగా రమ్మని సంజ్ఞ చేశాడు పరశురామయ్య. ఎందుకో అన్నట్టొచ్చి మంచం మీద కూర్చున్నాడు రమేష్. తండ్రి కన్నీళ్లు గమనించి, బాధపడకు నాన్న, తగ్గిపోతుందిలే, ఎంత డబ్బైనా సరే నీకు వెచ్చించి నయం చేయిస్తాను అంటూ ధైర్యం చెప్పాడు. కాని పరశురామయ్య వేదనగా కొడుకు వీపు నిమురుతూ ఉండిపోయాడు. తన బిడ్డ కూడా చిక్కి సగమయ్యాడు. సరిగ్గా తింటున్నాడో లేదో, ఆ పిల్ల కోసం, తన కూతురి కోసం ఎంత బెంగపెట్టుకున్నాడో అనుకుని బాధగా నిట్టూరిచాడు. ఆ ఇద్దరూ పోయారని తెలిస్తే ఇంకెంత పిచ్చివాడవుతాడోనని బాధగా ఆక్రోశించాడు పరశురామయ్య. ఏదైతే అదయిందనుకుని తన పాపం కొంతైనా క్షాళనం కావాలని లత రాసిన ఉత్తరాలు వెతికి కొడుక్కిచ్చాడు కాస్త మంచం మీద నుంచి లేచి. ఆ ఉత్తరాలు చూస్తూనే లత రాసినవని గ్రహించి అవి చించే ఉండడంతో ఎవరో చదివారని కూడా అర్థం చేసుకుని ఆత్రంగా విప్పి చదివాడు. ఆ 2 ఉత్తరాలు చదివేసరికి అతనికి దుఃఖం పిలుపుకొచ్చింది. తన లత ఒంటరిగా ఆ దేశంలో ఎంత విలపిస్తోందో అన్న ఆవేదనతో, తన మీద బెంగపడిన తన ముద్దుల మూట ఆరోగ్యం ఎలా ఉందోనన్న బాధతో ఆ క్షణంలో నరకయాతన పడ్డాడు రమేష్. అంత మనిషి తన ఎదురుగా పిల్లాళ్లా కళ్ళనీళ్లు కారుస్తుంటే ద్రవించిపోయింది పరశురామయ్య హృదయం. నాన్న, నేను ఏమైనా సరే నా భార్యని బిడ్డను తీసుకొస్తాను. ఒంటరిగా ఏ తోడు లేకుండా ఆ దేశం కాని దేశంలో వాళ్లు అవస్థలు పడుతుంటే భరించలేను. మీరంతా కలిసి నన్ను జైల్లోకి నెట్టినా సరే వాళ్ళు సురక్షిత స్థానంలో ఉండాలి. ఆవేశంతో టపీమని లేచి నిలబడ్డాడు. తన బిడ్డ ఎంత గాఢంగా ఆమెను ప్రేమించాడో ప్రత్యక్షంగా తెలుసుకున్న పరశురామయ్య కిందటి రోజున వాళ్ళిద్దరూ వచ్చే వెళ్లారని, ఆ వెళ్లడం ఇక జీవితంలో తిరిగిరాని చోటుకేనని లత చెప్పి వెళ్ళిందని తెలిస్తే ఏమైపోతాడు రమేష్? ఏమైనా చెప్పక తప్పదు. రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరచి లాభమేముంది? తన వారి కోసం ఇప్పుడు రమేష్ లండన్ వెళ్లి కూడా ప్రయోజనం లేదు. అది అతనికి తెలియజేయాలి. ఆ వార్త విని అతడు ఏమైపోయినా రాక్షసుళ్లా తను కఠిన చిత్తంతో చూస్తూ భరించగలగాలి. ఎంత దుస్థితి తెచ్చిపెట్టావు భగవాన్! ఇదంతా తన మూర్ఖత్వం వల్ల వచ్చిన అనర్థమేగా. రమేష్ చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టుకుని కాగితం కలం తెమ్మన్నాడు పరశురామయ్య. వింతగా చూస్తూ తెచ్చిచ్చాడు రమేష్. దానిమీద తండ్రి రాసిన వాక్యాలు చదివి కళ్ళు బైర్లు కమ్మి టేబుల్ మీదకు వాలిపోయాడు రమేష్. లత నిన్ను వెతుక్కుంటూ పిల్లని తీసుకుని ఇక్కడికే వచ్చింది. సూర్యకాంతం నీ భార్య అని తెలుసుకుని తనకి తన బిడ్డకు ఇంకా కృష్ణానదే దిక్కు అని నాతో చెప్పి వెళ్ళిపోయింది.
అది విన్నప్పటినుంచే నాకు షాక్ తగిలినట్లయి ఈ పరిస్థితుల్లో పడ్డాను. ఆ కాగితం ఉన్న వాక్యాలవి. 5 నిమిషాలకి కళ్ళు తెరిచాడు రమేష్ చంద్ర. అతని కళ్ళ నుండి కారేవి కన్నీరు కాదు, రక్తాశ్రువులు. తను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భార్య, కన్న కూతురు అక్కడ్నుంచి తన కోసం వచ్చి ఇక్కడ పరిస్థితి తెలుసుకుని నిలువున ప్రాణం పోగొట్టుకున్నారన్న సంగతి తెలిసి తన ప్రాణం ఎందుకు పోకుండా ఉంది? ఇంత ఘోరం జరుగుతుంటే ఏమయ్యారీ దేవతలంతా? కాదు, తను చేసిన తప్పుకు ఫలితం మహాద్భుత సౌందర్యవతి అయిన యువతి నోరులేని పసికందుల అకాల మరణం. తల టేబుల్ కేసి కొట్టుకున్నాడు. నుదురు చిట్లి రక్తం కారుతుంటే గజగజ వణికిపోయాడు పరశురామయ్య. ఊరుకోమన్నట్లు సంజ్ఞ చేస్తూ బలవంతా ఉపయోగించి కొడుకు ప్రయత్నాన్ని విరమింపజేశాడు. నన్ను చావనీయండి నాన్న. నా వల్ల ఒక యువతి జీవితం, ఒక బిడ్డ జీవితం నాశనమయ్యాక నేనెందుకు బ్రతకాలి అంటూ పసిపిల్లాళ్లా రోదిస్తుంటే, నీ బిడ్డ పోతే నీకెంత బాధగా ఉందో నా బిడ్డవి నువ్వు ఆగాయిత్యం చేసి నా కడుపులో చిచ్చు పెడతావా? నాకీ వయసులో ఈ విపత్కర పరిస్థితుల్లో అని రాసి చూపించాక కాస్త తమాయించుకున్నాడు రమేష్. తన భార్య, బిడ్డ ఎక్కడైనా కనిపిస్తారేమోనన్న పిచ్చి ఆవేశంతో కృష్ణానది దాకా వెళ్లాడు. తండ్రి మాటల ప్రకారం వారిద్దరూ పరలోకం చేరి 24 గంటలు దాటిపోయింది. ఇంకా తనకి ఏం కనబడుతుంది? తల్లి కృష్ణవేణి, నా భార్యని నీ కడుపులో దాచుకోవడానికేనా ఎక్కడున్నావు అంటూ బ్యారేజీపై తలాంచి చాలాసేపు రోధించాడు. ఉత్సాహ ఆనందాలతో పెళ్ళుబికే రమేష్ ఆ పదాలే మరిచిపోయాడు. కొంటిగా చూసే అతని కళ్లల్లో మెరుపు మాయమై నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. మనసు పూర్తిగా సమాధి కిందకు వెళ్ళిపోయింది. బ్రతకాలి గదా అని తినడం, తింటున్నాడు కనుక బ్రతకడం, ఈ 2 పనులు జరుగుతున్నాయి కనుక వేలుపోసి చదివినందుకు కోర్టుకు వెళ్లి రావడం, కేసులు జీవోత్సవంలా యాంత్రికంగా రోజులు నెట్టుకొస్తున్నాడు. తండ్రి పోయాక విజయవాడ నుంచి హైదరాబాదు చేరుకున్నాడు. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు. పేరు ప్రఖ్యాతలకు, హోదాలకు, ధనానికి ఏమీ లోటు లేదు. కానీ జీవిత ఆనందాలే కరువయ్యాయి. సూర్యకాంతానికి ఏనాడు మనసివ్వలేకపోయాడు. అసలు మనసుంటేగా ఇవ్వడానికి. అది లతతోనే పోయింది. చివరికి ఇన్ని సంవత్సరాలకి ఈ దురదృష్టకర సన్నివేశంలో తన చిన్నారిని కలుసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ లత సజీవంగా ఉందా? ఉంటే ఎక్కడుంది? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? తనని కలుసుకోవడానికి ఏనాడూ ప్రయత్నించని కఠిన చిత్తం తన ప్రియసతికి ఎలా వచ్చింది? వీటన్నింటికీ సమాధానాలు రావాలంటే వసుమతే రావాలి. వచ్చి జవాబివ్వాలి. తన గత చరిత్రంతా సినిమా రీల్లా తిరిగిపోగా బాధగా కళ్ళు ఒత్తుకున్నాడు రమేష్. ఆవేదన జ్వాలల మధ్య సూర్యకాంతం ఎప్పుడొచ్చింది, ఇంట్లో ఎవరేం చేస్తోంది కూడా స్ఫురణకు రాలేదు రమేష్కు. ఉన్న 2 కళ్ళని 1000 కళ్ళు చేసుకుని తన బిడ్డ కోసం వెతుకుతూ కోర్టు హాల్లోకి అడుగు పెట్టాడు రమేష్. బోన్లోకొచ్చిన వసుమతి తన కన్న తండ్రికేసి కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసి సూటిగా చూసింది. యువరానర్, ముద్దాయి వసుమతి విద్యావతి, పైగా తెలివైన మంచి కుటుంబంలో నుంచి వచ్చిందాని వలె కనబడుతోంది కనుక ఈమెను ఈ పనికి ప్రోత్సహించిన పరిస్థితులను కూడా విచారిస్తే మంచిది అంటూ జడ్జి కేసి చూశాడు రమేష్. ఎస్, యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు గంభీరంగా. ఆయనకి ఈమె విషయంలో పూర్తిగా వినాలన్న కుతూహలం కలిగినట్లుంది. మీ అమ్మగారున్నారా? ఎంతో ఆశగా ప్రశ్నించాడు రమేష్. లేరు, ఆమె పోయి 3 సంవత్సరాలైంది. అంతే. ఆ మాట వినేసరికి నెత్తిన 10 పిడుగులు పడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి రమేష్కు. అప్పట్నుంచి నువ్వీ పనిచేస్తూనే చదువుకుంటున్నావా? అడగలేక తల వంచుకుని అడిగాడు. అతని మాట వింటూ దెబ్బతిన్న పులిలా చూసింది వసుమతి. అధికారం ఉంది కదా అని అవమానించకండి. నేను అలాంటి దౌర్భాగ్యాల్ని కాను. మొన్నటి వరకు నేను ఏ పాడు పని చేయలేదు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుని చదువుకున్నాను. కేవలం ఈసారి పరీక్ష ఫీజు కట్టడానికి ఏ విధంగానూ డబ్బు దొరకక ఇన్నాళ్ల చదువు వ్యర్థమైపోతుందన్న భయం, బాధ ముంచుకురాగా ఒక బాయ్ ఫ్రెండ్ను డబ్బు అడిగాను. అతను ఇస్తానని చెప్పి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. వెళ్ళాను. నా దురదృష్టం కొద్దీ అప్పుడే పోలీసులు రైడ్ చేశారు. అటు పరీక్ష ఫీజు చెల్లించలేదు, చదువు పోయింది, పరువు పోయి కోర్టు పాలయ్యాను అంటూ అందాక ఒగ్గబట్టుకొచ్చిన ధైర్యం జారిపోగా అది కోర్టు హాలను కూడా మరచి బౌరుమని ఏడ్చింది వసుమతి. ఆ దుఃఖం వెనక ఆ మండే గుండెని అర్థం చేసుకున్న రమేష్ హృదయం పిండుకుపోయింది. వంచిన తల ఎత్తలేకపోయాడు. క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన వ్యక్తి మౌనంగా ఉండేసరికి అంతా విచిత్రంగా చూడసాగారు రమేష్ చంద్రకేసి. రమేష్ చంద్రగారు, కేసు వాయిదా వేద్దామా? ఈ మాటకి సూటిగా చూసింది వసుమతి. మీరు వేయదలుచుకున్న శిక్ష ఏదో త్వరగా వేయండి. ఇంక నన్నిలా ఎన్ని రోజులు కోర్టుకు తిప్పి ప్రశ్నలతో వేధిస్తారు? నాకు హృదయం ఉంది. పరువు ప్రతిష్టలకేమీ లోటులేని కూలిని వంశంలో పుట్టాను. ఈనాడు విధి వక్రించి ఈ విధంగా హైన్య పరిస్థితుల్లో పడి మానసికంగా చిత్రవద పొందుతున్నాను. ఇంకా నన్నెందుకు ఏడిపిస్తారు
అంటుంటే అందరి గుండెలు చెరువయ్యాయి. చట్టానికి కావలసింది సాక్ష్యం. అది పొట్టుబడి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. మనసు, అనుభూతులు కాదు కావలసింది. పుస్తకాల్లోని రాతల ప్రకారం శిక్షలు పడక తప్పదు, జరిమానాలు పడక తప్పదు. ఇంక నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా? సూటిగా ప్రశ్నించాడు రమేష్ చంద్ర. ఏం చెప్పను, ఏం చెప్పుకోవాలి? నేను నేరస్తురాల్ని. నేరాన్ని శిక్షించడం మీ కర్తవ్యం. మీ కర్తవ్యం మీరు నిర్వహించుకోండి, నిబ్బరంగా పలికింది వసుమతి. ఆ మాటకి ఏం చెప్పాలో దిక్కుతోచలేదు రమేష్ చంద్రకు. ముద్దాయి చెప్పిన వాటి దృష్ట్యా ఆమె ప్రవర్తన మంచిదేనని, కేవలం విద్యాతృష్ణతో ఆ పనికి ఒక్కసారి పాల్పడిందని, రుజువైన నేరం నేరమే కనుక నెల రోజులు జైలు శిక్ష లేక 500 రూపాయలు జరిమానా విధించడమైంది. అది వింటూనే ఎందుకో నవ్వింది వసుమతి. ఎందుకు నవ్వుతావు? అడిగాడు మరో లాయరు. జరిమానా అంటే నవ్వొచ్చింది. పరీక్ష ఫీజుకు డబ్బుల్లేక నీచపు పని చేయబోయిన నాకు జరిమానాకి డబ్బు ఎక్కడ్నుంచొస్తుంది? ఆ డబ్బు కోసం మళ్ళీ వినలేకపోయాడు రమేష్ చంద్ర. ప్లీజ్ స్టాప్ ఇట్ అంటూ కోర్టు కేసి తిరిగి, ఆ జరిమానా నేను చెల్లిస్తాను. అప్పటికప్పుడు 100 రూపాయల కాగితాలు 5 తీసి కోర్టు వారి ముందు చెల్లించాడు రమేష్. అంతా తెల్లబోయారు. అదేంటి అని ప్రశ్నించాడు మరో లాయరు. ఆ అమ్మాయి అన్న మాట విన్నారుగా. జరిమానా చెల్లించడానికి మళ్లీ ఆమెని వ్యభిచారిణిగా తయారవమందామా? పువ్వులాంటి ఆమెని జైల్లో నెల రోజులు మగ్గబెట్టి ఆమె జీవితానికి శాశ్వత కళంకం ఆపాదించి ఆ పాలుగారే వయసును పంకిలం చేద్దామా? కుసుమపేసలమైన ఆ మృదు హృదయాన్ని నువ్వు పతితవు అన్న ముద్రతో 1,00,000 శకలాలు చేద్దామా? చెప్పండి, మీరే చెప్పండి ఆవేశంగా అడిగాడు రమేష్ చంద్ర. ఐఆమ్ సారీ ఇలా అడిగినందుకు. నిజంగా మీరు ఒక యువతి జీవితం అన్ని విధాలా రక్షించిన వారయ్యారు అన్నాడు ప్రశంసగా. ఆ మాటకు పేలవంగా నవ్వుకున్నాడు రమేష్ చంద్ర. వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. వసుమతి మెల్లగా బయటకొచ్చింది. కారు దగ్గర ఆమె రాక కోసమే నిలబడున్నాడు రమేష్ చంద్ర, కోర్టుకు కాస్త ఎడంగా. మెల్లగా అతని దగ్గరకొచ్చి, నీకు నేను చాలా కృతజ్ఞురాల్ని అంది వసుమతి. అంతవరకు కూడగట్టుకుని వస్తున్న ధైర్యం జారిపోగా. అమ్మా వసు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రమేష్. నాన్నా, నన్ను గుర్తించారా? ఆనందంగా అడిగింది. గుర్తించి నేను రాత్రంతా అనుభవించిన నరకయాతన నీకెలా చెప్పను? మీ అమ్మ ఒక్కనాడైనా మీ విషయం తెలియనిచ్చింది కాదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? గుంటూరులో అమ్మ ఉద్యోగం చేసింది. నేను హైస్కూల్లో అక్కడే చదివాను. అక్కడి నుండి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ నేను ఇంటర్లో ఉండగా నీ మీద దిగులుతో కుళ్ళి ఏడుస్తూ చనిపోయింది అమ్మ. అప్పట్నుంచి ఒంటరిగా అమ్మ దాచిన డబ్బుతో ఎలాగో నెట్టుకొచ్చాను. ఇప్పుడు అది కూడా లేక ఇలా నిర్భాగ్యురాల్ని కావాల్సొచ్చింది. గుంటూరులో ఉంటూ విజయవాడకి ఉత్తరం రాయడానికి మనస్కరించలేదా వసు? కష్టంగానే అడిగాడు. అమ్మ వద్దంది. రాసిన మీ నాన్నకి అందవమ్మా అంటూ ఏడ్చింది. పోనీ వెళ్ళి చూద్దామన్నాను. మనని మీ నాన్న మరిచిపోయి ఉంటారు. వెళ్ళినా రానియరు. అవమానాలు ఎదుర్కోవాలి. ఆ శక్తి నాకు లేదు. పైగా మీ తాతగారికి నేను చచ్చిపోతానని చెప్పాను. ఇంకా మన ఉనికి ఆయనకి తెలియనియద్దు అనేది. అలా అన్న అమ్మ రాను ఒక్కసారి మీ నాన్నను చూడాలనుందమ్మా అంటూ ఏడుస్తుంటే దొంగతనంగా నేను ఒక ఉత్తరం రాశాను. అది అందిందో లేదో గాని మీరు జవాబు ఇవ్వలేదు. ఆ తర్వాత అమ్మ పోయిందని రాశాను. అది తిరిగొచ్చేయడంతో మీరు ఊరు వదిలారని అర్థం చేసుకుని ఏనాటికైనా మిమ్మల్ని ఒక్కసారి చూడకపోతానా అంటూ వెర్రిగా రోజులు గడుపుతున్నాను అంటూ ఆగింది వసుమతి. ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు వసు అన్నాడు బాధగా. ఆ మాటకి విషాదంగా నవ్వింది వసుమతి. నేను నా ఊహ మేరకు తెలిసినవి మీకు చెప్పాను. కానీ నిజంగా అష్టకష్టాలు పడింది మా అమ్మ. కానీ అవి చెప్పడానికి ఆమె లేదు. ఉంటే ఇంకా మీకు గుండెలు పిండే గాథలెన్నో చెప్పుండేది అంటూ చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంది వసుమతి. ఏడవకోసు, ఇంక నీ బాధ్యతంతా నాదే అన్నాడు ఆప్యాయంగా కూతురి తల నిమురుతూ రమేష్ చంద్ర. వసుమతి విస్మయంగా చూసింది. అవును తల్లి, నీ పరీక్ష ఫీజులు ఇంక నేనే కడతాను. నువ్వు ఏం చదవాలంటే అది చదివిస్తాను. నిజంగానా అన్నట్టు చూస్తున్న వసుమతిని చూసి, ఏమ్మా నమ్మకం లేదా అని అడిగాడు. ఆ మాటకి తడబాటు కప్పిపుచ్చుకుని, నేను మీలాగే లా పరీక్ష పాసవ్వాలనుంది. ఆ మాట వింటూ మైమరిచిపోయాడు రమేష్ చంద్ర. తప్పకుండా చదివిస్తాను. నా ప్రాక్టీస్ అంతా నీకిస్తాను. నా విద్యకు, నా వృత్తికి, నా డబ్బుకు వారసురాలు నువ్వే అన్నాడు ఆనందంగా. నాన్న, ఇవన్నీ ఇలా అంటున్నారు గాని పెద్దమ్మ ఒప్పుకోవద్దు నిరాశగా అడిగింది వసుమతి. అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నీకెందుకు భయం? ప్రస్తుతం నువ్వు మీ అమ్మ ఉన్న ఇంటిదారి చూపించు. అక్కడ నా కోసం నా లత ఏమైనా గుర్తులుంచిందేమో వెతుక్కుంటాను అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు రమేష్.
తన తల్లిపై గల అతని ప్రేమను తొలిసారిగా గుర్తించిన వసుమతి పట్టరాని ఆనందంతో తండ్రితో పాటు కారులో కూర్చుంది. కారు బయలుదేరింది. ఇంతటితో వసుమతి అనే నవల కూడా కంప్లీట్ అయిందండి. దయచేసి మీరు నవల వినేటప్పుడు ఎప్పుడైనా సరే లైక్ బటన్ని క్లిక్ చేయగలరు. అలా క్లిక్ చేయడం వల్ల మన నవల ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.